చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ప్లాంట్ అండి. అదే అండి మన మోగరా జాస్మిన్ మల్లె చెట్టు. ఈరోజు నేను ఒక 5 టిప్స్ చెప్తానండి. నాకు 5th టిప్ వల్ల మంచి గ్రోత్, ఫ్లవరింగ్ వచ్చిందండి. ఫస్ట్ టిప్కి వెళ్ళిపోదాం. సన్లైట్ అండి. దీనికి ఫుల్ 4 to 5 అవర్స్ సన్లైట్ ఉండాలండి. ఇది ఒక టిపికల్ అవుట్డోర్ ప్లాంట్ అండి. అదేంటమ్మా అలా అంటున్నావు, ఇది ఎండలోనే పెరుగుద్ది కదా అనేసి మీకు డౌట్ రావచ్చు. కానీ బాగా సమ్మర్లో అంటే బాగా ఎండలు ఉన్నప్పుడు ఇది మీరు అవుట్డోర్లో పెట్టారంటే దీని లీవ్స్ మందంగా ఉండడం వల్ల లీవ్స్ అనేవి మాడిపోవడము, రాలిపోవడము, తర్వాత ఫ్లవర్స్ కూడా బ్రౌన్ షేడ్లోకి వచ్చేస్తాయండి. కాబట్టి మీరు షెమీ షేడ్లో పెట్టండి. అప్పుడు మీ ప్లాంట్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది, మంచి ఫ్లవరింగ్ ఇస్తుందండి. వాటరింగ్ అండి. మనం ప్రతి ప్లాంట్కి ఇచ్చినట్టుగా మనం దీనికి కూడా అలానే వాటరింగ్ చేస్తూ ఉంటాము. ఉదయం సాయంత్రము అలా అసలు చేయకూడదండి. దీని టాప్ సాయిల్ అంటే దాదాపుగా ఒక 2 inches డ్రై అయ్యాకే మీరు దీనికి వాటరింగ్ చేయాలి. అది ఎందుకు అని మీకు డౌట్ రావచ్చండి. దీనికి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, తర్వాత వచ్చేసి ఫ్లవర్ వచ్చినప్పుడు మీరు వాటరింగ్ ఎక్కువ చేస్తే ఫ్లవర్ అనేది రాలిపోతుందండి. దానివలన మీకు ఫ్లవరింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీని రూట్ సిస్టమ్ కూడా చాలా మనకి డెలికేట్గా ఉంటుంది. ఫైబర్ రూట్స్ అనేవి మీరు ఎక్కువ వాటరింగ్ చేసినప్పుడు అవి పాడయ్యే అవకాశం ఉంటుంది, రూట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే వాటర్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కువగా వాటర్ చేయకండి, అలా అని కంప్లీట్గా బుడద కూడా చేయకూడదండి. దానివలన ప్లాంట్ అనేది చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వాటరింగ్ చేయండి. మీ ప్లాంట్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. దీనికి ఇప్పుడు సాయిల్ ఎలా తీసుకోవాలో చెప్తానండి. ఒక పాట్ మనము సాయిల్ తీసుకుంటే 3/4 కంపోస్ట్ అండి. మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది తీసేసుకోండి. నెక్స్ట్ 1/4 మీకు కోకోపీట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శాండ్ అండి. దీనికి శాండీ సాయిల్ అంటే చాలా ఇష్టము, బట్ నేను మాత్రము దీనికి 1/4 శాండ్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఇంతవరకు మనకి సాయిల్ పర్ఫెక్ట్ అండి. ఇంతకంటే ఎక్కువగా మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీ దగ్గర ఇవి ఉంటే వాడుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను కలుపుతున్నానండి. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ ఫంగిసైడ్ అండి. మీ దగ్గర ఫంగిసైడ్ ఉంటే వాడండి, లేదంటే మీరు పసుపు కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ట్రైకోడర్మా విరిడి అండి. ఇంకొకటి వచ్చేసి మీకు ఎక్సమ్ సాల్ట్. ఇవి కలపండి. కలిపితే మనకి గ్రోత్ అనేది ఇంకా మంచిగా ఉంటుందండి. మీకు ఇంకొక బోనస్ టిప్ అండి. మీరు సాయిల్లో ఈ 2 ఐటమ్స్ కలిపితే మీకు గ్రోత్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. ఒకటి వచ్చేసి స్టోన్ డస్ట్ అండి. దాంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి వేరుశెనగ పొట్టు, పల్లీల పొట్టు ఉంటుంది కదండి, అది మంచిగా వాష్ చేసేసుకొని ఎండబెట్టాక పౌడర్ చేసి అది మీరు సాయిల్లో కలిపేశారనుకోండి, మంచి గ్రోత్ ఉంటుందండి ప్లాంట్కి. మీ ప్రతి డౌట్ని క్లారిఫై చేసే టిప్ అండి. అదే అండి 4th టిప్. మనం చాలా ఇష్టంగా నర్సరీకి వెళ్ళి మల్లె చెట్లు తీసుకొస్తామండి. అది ఇప్పుడు రీపార్ట్ చేయొచ్చా, దాన్ని కటింగ్ చేయొచ్చా, అసలు దానికి ఎలాంటి పార్ట్, ఇవన్నీ మనకి డౌట్స్ ఉంటాయండి. ఏస్ అండి, ఫిబ్రవరి నెల అనేది మల్లె చెట్టుకు చాలా మంచి సీజన్ అండి. మీరు ఇప్పుడు వెళ్ళి మొక్కలు తీసుకొచ్చుకొని మీరు రీపార్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కటింగ్ చేయొచ్చా, ఏస్ అండి. ఇప్పుడు కటింగ్ చేస్తేనే మీ ప్లాంట్ అనేది మంచిగా బుషీగా ఒక మంచి షేప్లోకి వస్తుందండి. ఇంకొకటి మీకు పార్ట్ ఎలా ఉండాలి, పార్ట్ మీకు 12 inches ఎబోవ్ ఉండాలండి. దానికంటే చిన్న పార్ట్ అస్సలు తీసుకోకండి. దానివలన మీకు జాస్మిన్ ప్లాంట్ అనేది గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అప్పుడు మనకి మొగ్గలు కానివ్వండి, పువ్వులు కానివ్వండి చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి మీరు పార్ట్ అనేది పెద్దదే తీసుకోండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి, మీకు ఒక్క పార్ట్లో మీరు ఇప్పుడు ఒక్క ప్లాంట్ పెట్టకండి, 2 ప్లాంట్స్ పెట్టండి. అప్పుడు మీకు అది మంచిగా బుషీగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నర్సరీలో అమ్మేవి అన్నీ చిన్న ప్లాంట్స్ అండి. కాబట్టి మీరు 2 ప్లాంట్లు పెట్టినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మీరు కటింగ్ చేసుకోవచ్చు, రీపార్ట్ చేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టమైన టిప్ అని చెప్పాను కదండి, అదే 5th టిప్, ఫెర్టిలైజింగ్ అండి. మనం ఎంత మంచి ఫెర్టిలైజర్ ఇస్తామో మనకి ప్లాంట్ కూడా అంత మంచి గ్రోత్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే నేను కంప్లీట్గా ఆర్గానిక్ ఇస్తానండి. అవేంటనేవి మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఒకటి వచ్చేసి మనకి బనానా పీల్ అండి. మంచిగా డ్రై చేసి దాన్ని పౌడర్ చేసి మనం సాయిల్లో కలిపేసేయాలండి. అది మీరు సాయిల్ కలిపేటప్పుడైనా ఇవ్వచ్చు, లేదంటే మీరు రీపార్ట్ చేశాక 25 days తర్వాత కూడా మీరు బనానా పీల్ ఇవ్వచ్చండి. అది లిక్విడ్ టైప్లో కూడా ఇవ్వచ్చు మీరు, లేదంటే మీరు సాయిల్లో కూడా వేయొచ్చండి. నెక్స్ట్ ఫర్టిలైజర్ అండి, టీ లీఫ్ కంపోస్ట్.
ఎందుకు ఫర్టిలైజర్ అంటున్నాను అనేసి మీరు ఆశ్చర్యపోవచ్చు. మనము ప్లాంట్ కట్ చేశాక దానికి నైట్రోజన్ అనేది చాలా ఎక్కువ అవసరం అండి. సో మనకి టీ లీఫ్ కంపోస్ట్లో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి నేను దాన్ని ఫెర్టిలైజర్ అంటున్నాను. ఒకవేళ మీరు ఈ టీ లీఫ్ కంపోస్ట్ ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఈ వీడియో ఉందండి, ఆ వీడియోలో మనం కలుద్దాం.